రైట్. అవి కొన్ని వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే ఢిల్లీ కాంగ్రెస్కు సెగ తగలాలి. జూబ్లీ హిల్స్లో బుల్డోజర్ పాలనకు కారు సంక్షేమానికి పోటీ అంటూ కేటీఆర్ ప్రచార పర్వం ప్రారంభించారు. అలాగే హరీష్ రావు గారు కూడా మాగంటి సునీత గెలుపు ఖాయమని ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక సంక్షేమ రంగానికి సంబంధించి అత్యవసర నిధులు హాస్టళ్లకి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లను తొలగించండి, బూత్కు 50 ఓట్ల చొప్పున 20,000 ఓట్లు చేర్చారు అంటూ కేటీఆర్ ఎన్నికల సంఘం సీఈఓకి ఎన్నికల ముఖ్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు బీజేపీ మీద రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద కేటీఆర్ ఫిర్యాదు చేస్తున్నారు. 20,000 దొంగ ఓట్లు చేర్చారని, ఒకే ఇంట్లో 40 ఓట్లు ఇట్లా రకరకాలుగా ఉన్న సందర్భాన్ని కూడా ఆయన ఉటంకిస్తున్నాడు. మరి ఏది కరెక్ట్ ఏంటో చూడాలి. 5 ఏళ్ళు 3.63 లక్షల కిడ్నీ కేసులు వచ్చాయి. వీటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్స అందించాలని సర్కార్ నిర్ణయం. ఇది రేవంత్ ప్రభుత్వం ఈ పని చేయటం మంచిది. ఇదే సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కల్తీ నకిలీ మద్యం బారిన పడి ఎంతమంది ఎన్ని వేల మందికి తాగారు, ఎన్ని వేల మందికి ఏమైందో, అనారోగ్యమైందో లేదో, అంత బాగానే ఉన్నారా లేదా, ఇలాంటి సంశయాలన్నీ ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి రాజకీయ డ్రామాగా నడపడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఏ చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయినా సరే ముందుగా ఆరోగ్య శిబిరాలు పెట్టి నిజంగా మద్యపాన ప్రియులందరికీ వీళ్ళే కదా ప్రచారం చేసింది. మద్యం తాగండి తాగండి బ్రహ్మాండం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మద్యం సరైనదే తాగారా లేదా, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వచ్చిందా లేదా, రాకపోతే సంతోషమే. అన్ని ఆరోగ్య శిబిరాలు పెట్టి ప్రతి చోట ఇవన్నీ చేస్తే మంచిది. ఒకవేళ ప్రభుత్వం ఆ విషయంలోకి వెళ్ళకపోయినా ఎవరికి వాళ్ళు మద్యం తాగేవాళ్ళు నిజంగా తాము తాగిన మందు వల్ల ఏమన్నా కొత్త సమస్యలు వచ్చాయా, కల్తీ మందు వల్ల ఏమన్నా నకిలీ మందు తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నామా, పేగుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఇటువంటి టెస్ట్ చేయించుకోవడం మంచిదని సలహా ఇస్తూ, అది ఇలాంటి సలహా రాజకీయ పార్టీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, పోలీస్ శాఖను మూసివేయండి, డీజీపీతో సహా అధికారులు నిద్రపోతున్నారా, రికార్డులు సీజ్ చేయమన్నా పట్టించుకోరా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. గిరిజన బిడ్డల మరణాలు సర్కారు హత్యలే, కురుపాం ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు. గర్జించిన ఉద్యోగులు, చలో విజయవాడకు రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా తరలి వచ్చిన సిబ్బంది. కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు మరో 95 లక్షలు, ఇప్పటికే 1.21 కోట్లు మంజూరు. కరకట్ట రోడ్డుపై కొత్త వీధి దీపాల స్తంభాల ఏర్పాటుకు 4.40 కోట్లతో టెండర్. 2014-19 మధ్య కూడా కరకట్ట ప్యాలెస్తో పాటు హైదరాబాద్లో నివాసం, ఫామ్ హౌస్లో వసతులు, భద్రతకు కోట్లు వ్యయం అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది.